పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలువరులో టీడీపీ నేత పొత్తూరి వెంకటేశ్వరరాజు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దౌర్జన్య కాండపై గళం విప్పినందుకు కక్ష సాధింపు చేస్తూ ఉన్నారని అన్నారు వెంకటేశ్వరరాజు. వెల్లుపరులో టీడీపీ ఆఫీస్ ఇంటిని సర్వే చేసి ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు కూల్చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్లో ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం స్వగ్రామానికి తిరిగి వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. క్షమించండి చంద్రబాబు నాయుడు గారు, నన్ను నా పరిస్థితి చూడండి సార్. నా పార్టీ ఆఫీస్ కొట్టేసి, నా ఇల్లు కొట్టేసి, నన్ను జీవోత్సవాన్ని ప్రాణం వండి శవాన్ని చేశాడు ఈ దుర్మార్గుడు రఘురామకృష్ణరాజు సార్. నన్ను క్షమించండి సార్. నేను నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటున్నాను సార్. నన్ను క్షమించండి సార్. నేను పార్టీకి ఏ తప్పు చేయను సార్. 50 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలోని ఇటువంటి ఘట్టం అవుతుందని మీరు ముఖ్యమంత్రిగా ఉండగా నాకు ఈ పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు చంద్రబాబు నాయుడు గారు.